మన భూమి లోపల ఇంకో గ్రహం ఉందని మీకు తెలుసా? రీసెంట్గా మన సైంటిస్టులు దీన్ని కన్ఫర్మ్ కూడా చేశారు. అయితే ఆ గ్రహం ఎక్కడి నుంచి వచ్చింది, దాని పేరేంటి? సిటీకి చదువుకోవడానికి వచ్చే గ్రామీణ అమ్మాయిలతో ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ ఏంటో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి గత 45 సంవత్సరాల నుంచి తన కుడి చేతిని కిందకి దింపలేదు. ఎస్, మీరు విన్నది కరెక్ట్. గత 45 సంవత్సరాల నుంచి ఇతను తన చేతిని కిందకి దింపలేదు. అలా ఎందుకో తెలుసా? బర్త్డేలకు, ఇతర పార్టీలకు మనం కేక్ కోసే ముందు ఇదిగో ఇలాంటి క్యాండిల్స్ని కాలుస్తాము. కానీ వీటి వల్ల మన ప్రాణాలు పోవచ్చు. ఎలాగో తెలుసా? కేవలం ఇవే కావు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మనం పూజ చేసేటప్పుడు అగరబత్తుల్ని వాడుతూ ఉంటాం. ఈ అగరబత్తుల స్మెల్తో మన ఇంట్లో ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. కానీ గైస్, రీసెంట్గా కొన్ని స్టడీస్లో తెలిసింది ఏమిటంటే ఈ అగరబత్తుల్ని ఎక్కువగా పీల్చుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఈ అగరబత్తుల తయారీలో చాలా రకాల కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకాలు వాడతారు. ఉదాహరణకి పాలీ అరోమాటిక్స్, హైడ్రోకార్బన్స్, కార్బోనైల్, బెంజిన్ వంటి కెమికల్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా పీల్చుకుంటే మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలా అని నేను అగరబత్తుల్ని అస్సలు వాడడమే మానేయండి అని చెప్పట్లేదు. అప్పుడప్పుడు వాడడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు పూజ జరుగుతుందో అలాంటి వాళ్ళు ఈ అగరబత్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదా మార్కెట్లో ఇలాంటి కెమికల్స్ లేని అగరబత్తులు ఇంకా చాలా ఉంటాయి, వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్ చదువుకోవడానికి దగ్గరలోని ఒక టౌన్కి వెళ్ళింది. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి హాస్టల్లో ఉంటుంది. అయితే హాస్టల్లో ఈమెకు పరిచయమైన ఒక అమ్మాయి తనకు తెలిసిన ఒక అబ్బాయితో ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఆ అబ్బాయి మెల్లగా ఈమెతో క్లోజ్ అయి ఈమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్ తెలుసుకొని ఈమెకు తెలియకుండా ఈమె ఫొటోస్ని మార్ఫ్ చేసి బట్టలు లేకుండా ఉన్న ఫొటోస్కి ఈమె ఫేస్ని ఎడిట్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. బెదిరించి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీడు ఈ అమ్మాయిని ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పిలిచి బలాత్కారం చేసేవాడు. అంతేకాదు తన ఫ్రెండ్స్తో కలిసి గ్యాంగ్ కూడా చేశాడు. చివరికి ఈ విషయం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే పోలీసులు ఆ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ ఇలా చాలామంది అమ్మాయిలతో చేశారు. ఈ గ్యాంగ్ మొత్తానికి లీడర్ ఈ ఇర్ఫాన్ అనే వ్యక్తి. ఈ హాస్టల్లో కొంతమంది అమ్మాయిలు కూడా వీళ్ళతో పాటు పనిచేస్తూ అమాయక అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీరు వేరే ప్రాంతానికి చదువు కోసమని, ఉద్యోగం కోసమని వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. హాస్టల్లో మీ పక్కనే ఉండే అమ్మాయిని కూడా నమ్మకండి. ఇలాంటి గ్యాంగ్స్ ప్రతి సిటీలో ఉన్నాయి, ఈవెన్ మన హైదరాబాద్లో కూడా. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఈ వీడియోను చూడండి. చాలా కాన్ఫిడెంట్గా ఏదో పెళ్లి జరుగుతుంది అనుకుంటారు కదూ, కానీ కాదు. ఈ వీడియోలో ఇదిగో ఈ వ్యక్తికి సన్మానం జరుగుతుంది. అదేంటి, ఆయన ఏం గొప్ప పని చేశాడు అనుకుంటున్నారా? చెప్తే మీరంతా షాక్ అవుతారు. ఇతని పేరు కృష్ణ నామ్దేవ్, మహారాష్ట్రకు చెందినవాడు. మనోడు 2018 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు 10th ఎగ్జామ్ రాశాడు. ఆ 10 సార్లు ఫెయిల్ అయిపోయాడు. కానీ చివరికి 11వ సారి పాస్ అయ్యేసరికి ఆ ఊర్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదిగో ఈ విధంగా ఊరేగిస్తూ సన్మానం చేశారు. బై ద వే, 2018 నుంచి 24 లోపే 10 సార్లు ఎగ్జామ్ ఎలా రాశాడు అంటే మధ్య మధ్యలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా రాశాడు. ఎట్ ద ఎండ్ 10వ తరగతి పాస్ అయిపోయాడు. దాంతో ఇదిగో ఇలా వాళ్ళంతా పండగ చేసుకున్నారు. ఇలాంటి పట్టు వదలని విక్రమార్కులు మీ బ్యాచ్లో కూడా ఉన్నారా? ఉంటే ఇలాంటి మీ ఫ్రెండ్స్ని కింద కామెంట్లో ట్యాగ్ చేయండి. బై ద వే, మీరు 10th ఎన్ని అటెంప్ట్స్లో పాస్ అయ్యారు? సింగిల్ అటెంప్టా, మల్టిపుల్ అటెంప్టా? మీ కౌంట్ని కింద కామెంట్లో చెప్పండి. బర్త్డే కేక్ కోసే ముందు ఇదిగో ఇలాంటి స్పార్కిల్ క్యాండిల్స్ని యూజ్ చేస్తున్నారా? అయితే మీరు మీ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మనలో చాలామంది బర్త్డే ఉన్నా, ఇతర ఏ పార్టీ ఉన్నా కేక్ కోసే ముందు ఈ స్పార్క్ క్యాండిల్స్ని యూజ్ చేస్తారు. విచిత్రం ఏమిటంటే కొంతమంది దీన్ని కేక్ పైన పెట్టి కాలుస్తారు. ఈ క్యాండిల్ని మండించినప్పుడు దాని నుంచి ఐరన్, కాపర్, జింక్, అల్యూమినియం, మెగ్నీషియం లాంటి మెటాలిక్ కాంపౌండ్ రిలీజ్ అయి ఆ కేక్ మీద పడుతుంది. ఈ పార్టికల్ చాలా చిన్నగా ఉండి మన కంటికి కనిపించవు. అండ్ ఇలాంటి కేక్ని మనం తింటే మన ఆరోగ్యం నాశనం అవుతుంది. కాబట్టి దయచేసి ఇకపై నుంచి మీరు బర్త్డేలు చేసుకునేటప్పుడు ఇలాంటి క్యాండిల్స్ని అవాయిడ్ చేయండి, లేదా వాటిని కేక్కి దూరంగా పెట్టి కాల్చండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా డేంజరస్.
ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఇతను తన కుడి చేతిని గత 45 సంవత్సరాల నుంచి కిందికి దింపలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. గత 45 సంవత్సరాల నుంచి ఇతను తన కుడి చేతిని ఇలాగే పైకి పట్టుకొని ఉన్నాడు. ఇతని పేరు అమర్. 1970 సమయంలో ఇతను మన ఇండియాలోని ఒక బ్యాంక్లో పనిచేసేవాడు. ఇతనికి పెళ్ళైంది, 2 పిల్లలు కూడా. కానీ సడన్గా ఒకరోజు అతని కలలోకి మహాశివుడు వచ్చి నువ్వు ఒక సన్యాసిలాగా జీవించాలి అని చెప్పారంట. అంతే, అతను వెంటనే తర్వాత రోజు మార్నింగ్ లేచి తన ఫ్యామిలీ, జాబ్, పిల్లలు, భార్య ఇలా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. అలా ఇతను గత 40 సంవత్సరాల నుంచి తన శివభక్తికి ప్రతీకగా కుడి చేయిని ఇలా పైకని పట్టుకొని ఉంటాడు. నిజంగా ఇతని డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఈ అమర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇతను శివుడిపై తన భక్తిని చూపించే విధానం గురించి మీరేమనుకుంటున్నారు? మన తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు సినిమాలు లేక థియేటర్లు క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ జూన్ నుంచి, అంటే ఈ నెల నుంచి సంవత్సరం ఎండ్ వరకు సినిమా ప్రియులకు ప్రతి నెల పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈ జూన్లోనే ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కల్కి మూవీ రాబోతుంది. అదే జూలైలో కమల్ హాసన్ గారు నటించిన ఇండియన్ 2 మూవీ రాబోతుంది. ఆగస్టులో పుష్ప 2 మూవీ రాబోతుంది. సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న ఓజీ మూవీ రాబోతుంది. నాకు తెలిసి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి అద్భుత విజయం తర్వాత ఈ సినిమాకి తన ఫ్యాన్ చేసే సందడి ఈసారి మామూలుగా ఉండదు. ఆ తర్వాత అక్టోబర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన దేవర మూవీ రాబోతుంది. నవంబర్లో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. ఇక చివరగా డిసెంబర్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు రాబోతుంది. ఓవరాల్గా ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు తెలుగు సినిమా ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. బై ద వే, మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? రీసెంట్గా ఒక ఎయిర్పోర్ట్లో బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ని అక్కడి ఒక సిఆర్పిఎఫ్ లేడీ జవాన్ రీజన్ లేకుండా చెంపపైన కొట్టింది. అదేంటి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో పైగా డ్యూటీలో ఉన్న ఒక ఆఫీసర్ కంగనా రనౌత్ని కొట్టారు అంటే ఆమె ఏదైనా తప్పు చేసింది కావచ్చు అని మనందరికీ అనిపిస్తుంది. కానీ ఆమె అక్కడ ఏ తప్పు చేయలేదు. ఈ సిఆర్పిఎఫ్ లేడీ జవాన్ తన పర్సనల్ ఎజెండాతో కంగనా పైన అటాక్ చేసింది. విషయం ఏమిటంటే, పంజాబ్ రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఈ కంగనా వాళ్ళకు అగెన్స్ట్గా ట్వీట్ చేసింది. అంతేకాదు, మనందరికీ తెలుసు పంజాబ్లో ప్రొటెస్ట్ ఎక్కువగా జరిగేలా చేసింది అక్కడి ఖాళిస్తానీ ఉగ్రవాదులు. అయితే ఈ ఆఫీసర్ యొక్క సొంత అన్న ఒక ఖాళిస్తానీ సపోర్టర్. దాంతో తనలో ఉన్న ఖాళిస్తానీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేకనే ఈమె కంగనా పైన అటాక్ చేసింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, మన దేశంలోని సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నది దేశ రక్షణ కోసం, దేశ ప్రజల క్షేమం కోసం. కానీ వీళ్ళు తమ పర్సనల్ ఎజెండాతో గవర్నమెంట్ లీడర్స్ పైన ఇలా చేయి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, చెంపదెబ్బే కదా కొట్టింది, ఎందుకు ఇంత రచ్చ అని. తన పర్సనల్ ఎజెండాతో ఈమె ఈరోజు చెంపదెబ్బ కొట్టింది. కానీ అదే గన్తో కాల్చేసి ఉంటే ఇందిరాగాంధీ గారిని హతమార్చింది ఇలాగే కదా. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే ఈ మహిళా ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకుంది. ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు, అలాగే అరెస్ట్ కూడా చేశారు. కానీ ఇక్కడ దరిద్రం ఏమిటంటే, చాలామంది ఈ ఆఫీసర్ని సపోర్ట్ చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఒక్కసారి గవర్నమెంట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు, ఎస్పెషల్లీ రక్షణ వ్యవస్థలో ఉన్న ఆఫీసర్లు తమ పర్సనల్ ఇంట్రెస్ట్తో బిహేవ్ చేయడం మొదలు పెడితే దేశమే మిగలదు. గన్ పట్టుకున్న ప్రతి ఆర్మీ, పోలీసులు మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము ఉంటామంటే పరిస్థితులు ఎక్కడి దాకా పోతాయో మీరే ఆలోచించండి. ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ తప్పెవరిది? రీసెంట్గా మీరు ఈ వీడియోను చూసే ఉంటారు. చెన్నైలో ఒక చిన్న పాప 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఇలా పడిపోతూ ఉంటే స్థానికులు ఆమెను కాపాడారు. ఈ పాపను కాపాడిన వారిని చుట్టుపక్కల వాళ్ళు, అలాగే సోషల్ మీడియాలో అందరూ మెచ్చుకున్నారు. కానీ ఈ పాప తల్లిని అందరూ క్రిటిసైజ్ చేయడం, తిట్టడం మొదలుపెట్టారు. విషయం ఏమిటంటే, ఆ పాప అలా అనుకోకుండా పడిపోయింది. అందులో తల్లి మిస్టేక్ ఏమీ లేదు, ఆమె చూసుకోలేకపోయింది. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు, ఈవెన్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఈమెను తిట్టడం, నెగిటివ్గా బూతులతో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ మొత్తాన్ని ఆమె తట్టుకోలేక తన సొంత ఊరు అయిన కోయంబత్తూరుకి భర్త, పిల్లలతో వెళ్ళిపోయింది. కానీ అక్కడికి వెళ్ళిన ఆమెకు ఈ వేధింపులు తప్పలేదు. చివరికి ఆమె ఆ మాటల్ని పడలేక తన ప్రాణాలు తీసుకుంది. పోలీసులు ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేసి చెప్పింది ఏమిటంటే, బేబీ పుట్టిన తర్వాత ఆమె బాడీలో జరిగిన కొన్ని హార్మోనల్ చేంజెస్ కారణంగా ఆల్రెడీ ఆమె కాస్త డిప్రెషన్లో ఉంది. ఆ తర్వాత ఈ పాప ఇన్సిడెంట్తో ఆమె మరింత డిస్టర్బ్ అయి చివరికి ప్రాణాలు తీసుకుంది. అందుకే గైస్, సోషల్ మీడియాలో వచ్చిన ఒక చిన్న న్యూస్ని పట్టుకొని మనం ఒక వ్యక్తిని జడ్జ్ చేయకూడదు.
వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. తెలియకుండా మనకు ఇష్టం వచ్చినట్టుగా కమెంట్లు, మాటల్ని అనేయకూడదు. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈమె చావుకి కారణం ఎవరు? ఇప్పుడు ఆ పిల్లల్ని చూసుకునేదెవరు? లోన్ యాప్ స్కామ్ గురించి నేను ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను. బయట ఇంటర్నెట్లో కూడా దీనిపైన చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. అయినా కూడా చాలామంది అవేర్నెస్ లేక ఈ లోన్ యాప్ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్గా విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక స్టూడెంట్ ఏదో అవసరం ఉండి ఒక లోన్ యాప్ నుంచి 10,000 రూపాయల లోన్ తీసుకున్నాడు. కానీ టైంకి కట్టకపోయేసరికి ఆ లోన్ యాప్ వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా ఇంట్రెస్ట్ పెంచి ఆ స్టూడెంట్ దగ్గర 1,00,000 రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బును అతను కట్టుకోలేక, ఈ విషయం ఇంట్లో చెప్పలేక చివరికి కృష్ణానదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఏదైనా లోన్ యాప్లో డబ్బులు తీసుకుని తిరిగి కట్టలేకపోతుంటే దయచేసి భయపడకండి. ఎందుకంటే ఈ లోన్ యాప్ వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా వడ్డీలు మీపైన వేస్తారు. అది కంప్లీట్గా ఇల్లీగల్. నిజం చెప్పాలంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న 90% కంటే ఎక్కువ లోన్ యాప్లు అన్నీ ఫేక్. వాళ్ళు మిమ్మల్ని కేవలం బెదిరిస్తారు అంతే. మీరు డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. కానీ వాళ్ళు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాము, మిమ్మల్ని కోర్టుకు లాగుతామని చెప్పి బెదిరిస్తారు. కాకపోతే వీళ్లకు మన పోలీస్ వ్యవస్థ నుంచి కానీ, జ్యుడిషియరీ సిస్టమ్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసేదే ఇల్లీగల్ పని కాబట్టి. దయచేసి ఈ యాప్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. భయపడకండి, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్ ఉన్నా, ఎక్కడైనా లోన్ తీసుకొని మీరు ఇబ్బంది పడుతున్నా మన పేజీ పైన నా జీమెయిల్ అడ్రస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. నా టీం మెంబర్స్ మీతో మాట్లాడి సొల్యూషన్ చెప్తారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు తీసుకునే 10,000, 20,000 కంటే మీ ప్రాణం ఎంతో విలువైంది. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కింద మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ విషయం తెలిస్తే మీరంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. రీసెంట్గా సైంటిస్టులు గుర్తించిన విషయం ఏమిటంటే మన భూమి లోపల ఇంకో గ్రహం దాగి ఉంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. మన భూమి లోపల ఇంకో గ్రహం దాగి ఉంది. సైంటిస్టులు చెప్పింది ఏమిటంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం థియా అనే ఒక గ్రహం భూమిని ఢీకొట్టింది. దాంతో ఆ గ్రహం ముక్కలై కొంత భాగం భూమి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొంత భాగం అలా అంతరిక్షంలో తిరుగుతూ భూ ఆకర్షణ నుంచి తప్పించుకోలేక మెల్లగా ఇప్పుడు ఉన్న చంద్రుడిలాగా ఫామ్ అయింది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ చైనాకు చెందిన షాంఘై ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్ చెందిన కొంతమంది సైంటిస్టులు కలిసి ఒక స్టడీ చేసినప్పుడు వాళ్ళకు దీనికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ దొరికాయి. వాళ్ళు గమనించిన విషయం ఏమిటంటే భూమి యొక్క పొరల లోపల కొంత విచిత్రమైన పదార్థం ఉంది. ఈ పదార్థం యొక్క డెన్సిటీ మన భూమి డెన్సిటీ కంటే చాలా ఎక్కువగా ఉంది. దాంతో సైంటిస్టులు ఇది ఖచ్చితంగా భూమికి సంబంధించిన మ్యాటర్ కాదు అని కన్ఫర్మ్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సేమ్ పదార్థంతో మన మూన్ తయారైంది. అందుకే ఇప్పుడు సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే థియా అనే ఒక గ్రహం భూమిని ఢీకొట్టడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడు అండ్ భూమిపైన జీవం ఏర్పడింది అని. బహుశా జీవం కూడా ఈ థియా గ్రహం ద్వారానే భూమిపైన వచ్చిందని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మనం కూడా ఈ భూమిపైన ఏలియన్సే అవుతాము. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లు చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అడిల్ దెన్, జై హింద్.